దేవునికే మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్. దావీదు రాసిన 51వ కీర్తన ఒకసారి మనం చూద్దాం. 15వ వచనంలో రాయబడి ఉంది, ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీవు నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచున్నట్లు. భక్తుడు అంటున్నాడు, నా నోరు వాడాలి. నేను నా నోరును వాడాలి అంటే అది నీ కొరకే. నా నోరు, నా పెదవులు కానీ నా నోరు కానీ నిన్నే స్తుతిస్తుంది నాయన. నేను నా నోటిని నిన్ను స్తుతించడానికి ఉపయోగిస్తానని చెప్పి మరి భక్తుడు అంటున్నాడు. మరి మనము మన నోరుని దేనికి ఉపయోగిస్తున్నాం? ఇతరుల మీద చెడ్డ మాటలు పలకడానిక, కఠోరమైన మాటలు పలకడానిక, వెటకారించడానిక, ఇతరులను ఏడిపించడానిక, ఇతరులను బాధ పెట్టడానిక, ఇతరులను హేళన చేయడానిక, ఇచ్చకప్పు మాటలు మాట్లాడి లాలన చేసి నీ పొరుగువాడిని బాధ పెట్టడానిక నీ నోరు నువ్వు ఉపయోగిస్తున్నావు. భక్తుడైతే ఏమంటాడంటే, నా నోరు నేను కార్చుకుంటాను అంటాడు. భక్తుడు ఏమంటారంటే, తన నోటితో దేవుణ్ణి స్తుతిస్తాను, నేను దేవుణ్ణి ఆరాధిస్తాను అని చెప్పి అంటాడు. అలాగే నీవు బలిని కోరేవాడు కాదు, కోరిన ఎడల నేను అర్పిస్తాను. దహన బలి నీకు ఇష్టమైంది కాదు, విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం చేయవు నాయన. అంటే నా హృదయం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి విరిగిపోయిందేమో, చుట్టూ జరుగుతున్న పరిస్థితులు బట్టి నలిగిపోయిందేమో, విరిగిపోయిందేమో. అలాంటి హృదయమే దేవుడు అడుగుతున్నాడు. ఎందుకంటే ఆ హృదయాన్ని ఆయన బాగు చేస్తాడు, నీ గాయాన్ని ఆయన కడతాడు. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే, నీవు దేవుని పాదాలను పట్టుకోగలిగితే, దేవుడు నీ గాయాలన్నిటినీ మాన్పించి విరిగి నలిగిన హృదయాన్ని బాగు చేసి అనేక మందికి దీవెనకరంగా నన్ను మార్చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇస్తావని హృదయాన్ని దేవునికి? విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం చేసే దేవుడు కాదు నాయన. విరిగిన మనసే నీకు ఇష్టమైన బలి. నేను బలి అర్పిందామనుకున్నాను, నీకు దహన బలి అర్పిస్తామనుకున్నాను, కానీ విరిగిపోయింది నాయన మనసు. నాకున్న కష్టాలు, నాకున్న బాధలు, నాకున్న శ్రమలు బట్టి భక్తుడు అంటున్నాడు, నువ్వు అలక్ష్యం చేయవు అని నాకు ఎప్పుడు అర్థమైందని చెప్పి భక్తుడు తెలుసుకొని దేవుడిని స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఉదయకాలన్న దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నువ్వు కష్టంలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, బాధలో ఉన్నావా, నీ హృదయము విరిగిపోయిందా మనుషులు చేసిన పనులు బట్టి, లేదా నీ చుట్టూ ఉన్న సొసైటీ నిన్ను పీడించిందా, నిన్ను హింస పెట్టిందా, నీ చుట్టూ ఉన్నవారే నిన్ను బాధ పెట్టారా? అయితే విను, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని నాకు ఇవ్వి, నీ హృదయంలో నా మాటలు పెట్టుకో, నన్ను చూస్తూ నడువు, నిన్ను అద్దరికి నేను చేరుస్తాను. నీ విరిగిపోయిన మనసును నాకు ఇచ్చేయి, నీ నలిగిన హృదయాన్ని నాకు ఇచ్చేయి. నేను నిన్ను నూతనమైన వ్యక్తిగా, నూతనమైన సృష్టిగా మార్చుతాను, నిన్ను అనేక మందికి దీవెనగా మార్చేస్తానని చెప్పి ప్రభువైన యెహోవా చెప్తున్నాడు. కనుక మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మిక ఉంచి, ఆయన మార్గంలో నడుస్తూ నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చేస్తే ఆయన నీ హృదయంలోకి వచ్చి నివాసం చేస్తాడు. కనుక సకల సమృద్ధి, సకల ఐశ్వర్యము అనేక మంది నీ దగ్గరికి అట్రాక్ట్ అయ్యి, ఎవరైతే నేను అన్నారో, ఎవరైతే నేను చీదరించుకున్నారో, ఎవరైతే నీ మీద చిరాకు పడ్డారో, వాళ్ళందరూ కూడా నీ దగ్గరికి వచ్చి నీతో సమాధాన పడతారు. మరి ఇస్తావా నీ హృదయాన్ని? భక్తుడు అంటున్నాడు, నా హృదయాన్ని నేను దేవునికి ఇచ్చేస్తున్నా అంటున్నాడు. మరి నీ హృదయాన్ని కూడా దేవునికి ఇస్తే నేను అనేక మందికి దీవెనకరంగా, నీ చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ ఉదయకాలన్నా ఈ మాటలు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఆల్.